శీతల పానీయం అంటే కూల్ డ్రింక్స్. ఈ కూల్ డ్రింక్స్ అనేది గతంలో కేవలం వేసవికాలంలోనే తాగేవారు. అయితే ఈ రోజుల్లో సీజన్తో సంబంధం లేకుండా ఎవ్రీడే ఈ కూల్ డ్రింక్స్ తాగడం అనేది ప్రజలకు అలవాటుగా మారిపోయింది. ఒక పుట్టుక లేదు, చావు లేదు, బర్త్డే లేదు, డెత్ డే లేదు, అన్నిటికీ కూడా ఈ డ్రింక్స్ వాడకం అనేది విరివిగా పెరిగిపోయింది. పుట్టినరోజుకి వెళ్తే డ్రింక్స్, అలాగే ఎవరైనా చనిపోయారని పరామర్శకు వెళ్ళామనుకోండి, అక్కడ కూడా డ్రింక్ ఇవ్వడం, తాగమనడం ఇదొక అలవాటు అయిపోయింది. కాకపోతే ఈ డ్రింక్ తాగడం అనేది ఎంత ప్రమాదం అన్నది మన ఊహకు అందనదనమాట. 2020 సంవత్సరంలో 3.4 లక్షల మంది కేవలం ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్లనే చనిపోయారని చెప్తే మీరు నమ్ముతారా? అమెరికాలోని ట్రంప్స్ అనే యూనివర్సిటీ వారు చేసిన పరిశోధనను బట్టి 2020 సంవత్సరంలో 3.4 లక్షల మంది కేవలం ఈ డ్రింక్స్ తాగడం వల్లనే చనిపోయారని ఈ పరిశోధనా సంస్థ తమ సర్వేల ద్వారా వెల్లడించింది. అలాగే ప్రతి సంవత్సరం 22 లక్షల మందికి ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధి, అదే షుగర్ వ్యాధి వస్తుందని ఈ పరిశోధనా సంస్థ వెల్లడించిందనమాట. ఈ డ్రింక్ తాగడం వల్ల ఇది మన శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని విపరీతంగా పెంచేస్తుంది. అలా పెంచడం ద్వారా మన శరీరానికి, మన బ్లడ్కి షుగర్ అంటుకుంటుంది అనమాట. అంటే మనకు షుగర్ వ్యాధి వస్తుంది. అంతేకాకుండా మనకి గుండె జబ్బులు రావడం, అలాగే బీపీ పెరిగిపోవడం, ఇలా రకరకాల వ్యాధులకి ఈ కూల్ డ్రింక్సే కారణం అవుతున్నాయన్నమాట. అయితే ఈ డ్రింక్స్ మన శరీరంలో మనకు చాలా అలవాటుగా మారిపోయింది కాబట్టి దీన్ని తాగడం మనం తగ్గిస్తే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఏం తాగాలి అన్న క్వశ్చన్ మీకు రావచ్చు. ఏముంది, మంచినీళ్ళు, అలాగే కొబ్బరి నీళ్ళు, ఇంకా కావాలంటే ఫ్రూట్ జ్యూస్ కూడా షుగర్ వేయకుండా వితౌట్ షుగర్ ఎనీ ఫ్రూట్ జ్యూస్ తీసుకుని మనం తాగొచ్చు అనమాట. ఈ విధంగా మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు, అలాగే వితౌట్ షుగర్ ఫ్రూట్ జ్యూస్ తాగి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. కూల్ డ్రింక్స్ మీరు తాకండి. మీరు ఎవరైనా చుట్టానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినా కూడా మీరు తాకండి. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా మీరు డ్రింక్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వకండి. అవసరమైతే మంచినీళ్ళు, మజ్జిగ లేదా టీయో ఇవ్వండి తప్ప కూల్ డ్రింక్స్ జోలికి మాత్రం పోకండి. థ్యాంక్ యూ.